మన డిఓపి గారు కార్తిక్ గారు అసలు ఆయన పేస్, ఈయన స్పీడ్కి, ఆయన పేస్కి, ఆయన క్వాలిటీకి అసలు టూ గుడ్. అసలు కార్తిక్ సార్, థ్యాంక్ యూ లాట్. బికాజ్ ఆఫ్ యూ మా సినిమా క్వాలిటీలో వచ్చింది. రామలక్ష్మణ్ మాస్టర్ ఈ ఫైట్లు గీట్లు ఈ బేబచ్చాలు సాల్వన్ మాస్టర్, రామలక్ష్మణ్ మాస్టర్ ఎక్కువ చేశారు ఫైట్స్. ఎందుకంటే సాల్వన్ మాస్టర్ బిజీగా ఉన్నారు, ఈయన బాహుబలి అటు వెళ్ళిపోయారు. కానీ రామలక్ష్మణ్ మాస్టర్ మాస్ తెలుసు కదా, సూపర్ స్వీట్ మాస్టర్స్ ఎరగదీస్తారు. డార్లింగ్, ఈ మారుతి గారు ఇది పాపం, ఇది 3 సంవత్సరాలు స్ట్రెస్, పెయిన్, బాధ్యత అన్నీ కలిసి వచ్చేసినాయి. సో ఫస్ట్ మారుతి గారు నేను కలిసి, డార్లింగ్ మన ఫ్యాన్స్కి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంకా అన్ని డిష్యూలు అయిపోతున్నాయి, సీరియస్ అయిపోతుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏదో చేయాలి డార్లింగ్ అని చెప్పాను. చేద్దాం డార్లింగ్ అని చెప్పి ప్లాన్ చేసాం, అది చేసాం. ఫైనలీ హారర్ కామెడీతో సెట్ అయింది. స్టార్ట్ అయింది, సినిమాలు వెళ్తూ ఉంది, రాస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, అది చేస్తూ ఉన్నారు, వెళ్తూ ఉంది. విశ్వప్రసాద్ గారు అన్నిటికి రెడీ అంటున్నారు. కథ ఒక పేస్కి వెళ్ళేసరికి క్లైమాక్స్, నేనైతే మారుతి గారు రైటింగ్ ఫ్యాన్ అయిపోయాను, సీరియస్ చెప్తున్నాను. అది క్లైమాక్స్ అంటే మీరు చెప్పాలి బాగుందని అన్నీ ఓకే అన్ని తర్వాత, బట్ నా ఫీలింగ్ నేను చెప్తున్నా. అసలు ఈ క్లైమాక్స్ డార్లింగ్ పెన్తో రాసావు, మిషన్కి ఎంతో రాసావు చెప్పు. ఇప్పుడు దాకా క్లైమాక్స్ చాలా